ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతీరెడ్డి గారిపై బీటెక్ రవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన సతీమణి భారతీరెడ్డి గారు ఒక సంచలన హత్యకి కుట్ర పన్నుతున్నారు అంటూ నేరుగా పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి బీటెక్ రవి గారు ఎందుకు ఇలా అన్నారు, ఏంటా కథ, ఎవరి హత్య గురించి ఈ ప్లాన్ అనేది వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిపై నేరుగా పోటీ చేస్తా ఉన్నారు బీటెక్ రవి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన సరే, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారిపైనే బీటెక్ రవి గారు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. సరే, ఆ బాబాయిని వాళ్ళ కుటుంబ సభ్యులు వేసేసుకున్నారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఉందని మార్కెట్లో టాక్, అది వేరే విషయం. అయితే భారతీరెడ్డి గారి పేరు అనూహ్యంగా బీటెక్ రవి గారు తీసుకురావటం అంటే ఒకసారి మనం గమనిస్తే వివేకానంద రెడ్డి గారి కేసు సందర్భంలో కూడా భారతీరెడ్డి గారి పేరు అనేక సందర్భాలు వినిపించడం జరిగింది. దర్యాప్తు జరిగేటువంటి సందర్భంలో ఆవిడ పిఎల్ని పిలిచారు, అదేవిధంగా ఆవిడని కూడా విచారణకు పిలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలుస్తారు అనేటువంటి టాక్ వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించినవి. అయితే ఇప్పుడు బీటెక్ రవి గారు ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి సంచలనమైనటువంటి అంశాలు ఏంటి అంటే, బీటెక్ రవి గారు చెప్పినటువంటి మాట, బీటెక్ రవి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో 1+1 గన్మెన్స్ వాళ్ళని తొలగించారు. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేస్తూ ఉన్నాడు బీటెక్ రవి గారు. అదేవిధంగా అది ఒక ఫ్యాక్షన్ ప్రాంతం. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసేటువంటి వ్యక్తి సెక్యూరిటీ తొలగించడంతో అక్కడ ప్రజలకు అనుమానాలు మొదలయ్యాయి. పైగా బీటెక్ రవి గారిపై ఈ మధ్య అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి జైల్లో కూడా ఉంచారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా? బీటెక్ రవి గారు ఇంకో సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పులివెందుల నుంచి పారిపోతాడేమో, అంటే ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ, పక్కన వాళ్ళ పైన, పైన వాళ్ళని కింద పెడుతున్నాడు కదా, అట్లా జగన్ కూడా ఎక్కడికన్నా పోతాడేమో, జగన్ని నమ్ముకొని నేను ఇక్కడ పోటీ చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి అరాచకం, దుర్మార్గం, దౌర్భాగ్యం, పులివెందుల్ని గాలి కుదిలేయటం, పులివెందుల ప్రజల్ని పట్టించుకోవడం, పులివెందుల అభివృద్ధిని గాలి కుదిలేటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నేను పోరాటం చేయాలనుకుంటే ఈయన ఇప్పుడు పారిపోతే ఎట్లాగా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక విన్నపం, జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి నేను పోటీ చేస్తా అన్నాడు. అంటే ఒక దమ్ముతో కూడినటువంటి స్టేట్మెంట్ ఇది. అయితే ఇక్కడే ఆయన ఇంకో మాట అన్నారు, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సత్యమణి భారతీరెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు ద్వారా తనకు ప్రాణహాని ఉన్నది. తనకేదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సత్యమణి భారతీరెడ్డి గారు, ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురిదే బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు నా గన్మెన్లు తీసేశారు, ఓకే, తన మీద నేను పోటీ చేస్తున్నాను కదా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నా మీద పోటీ చేస్తున్నటువంటి బీటెక్ రవికి ప్రాణహాని విషయంలో నాది హామీ, ఎటువంటి ఇబ్బంది జరగదు అనేటువంటి మాట అన్నా చెప్పమనండి అని బీటెక్ రవి గారు నేరుగా అడుగుతుంటే ఆ మాట కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే నిజంగానే ఆయన్ని అంతమొందించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారా? పులివెందుల్లో కూడా గెలవలేనటువంటి భయంతో ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అసలు అనూహ్యంగా ఇందులో భారతీరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు మీద బీటెక్ రవి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, అంటే గతంలో వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఇవన్నీ చూసినప్పుడు నేపథ్యం ఖచ్చితంగా వీటిలో కొంత బీటెక్ రవి గారు కూడా ఆలోచించే చెప్పారనుకోవాలి. ఎందుకంటే సాధారణంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీటెక్ రవి గారికి సెక్యూరిటీ ఉండింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ బీటెక్ రవి గారి సెక్యూరిటీ కొనసాగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నిన్న మొన్నటి వరకు ఉంది. ఇప్పుడు సడన్గా తీసేశారంటే ఆయన మీద ఏమైనా అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? నిజంగా నీ పులివెందుల నియోజకవర్గంలో నువ్వు సింహాద్రిపురం అనేటువంటి మండలం పోతే నీ పార్టీ నాయకులు నుంచి కొట్టినటువంటి పరిస్థితి, అయా బిల్లులు లేవు, అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు, పనులు జరగట్లేదు. ఈ పరిస్థితుల్లో ఏంది పరిస్థితి అంటే, మీకెందుకు మళ్ళీ మనం గెలుస్తున్నాం అంటే బొక్కేం కాదు, ఓడిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏముంది, ఇక్కడ సింహాద్రిపురం మండలంలో కూడా బీటెక్ రవికి మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు వైసీపీ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఒక్కబడేటువంటి పరిస్థితి ఏర్పడిపోయిందంటే ఈయన పరిపాలన ఎలా ఉందో చూసుకోవచ్చు. పులివెందులకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు పోయింది ఎందుకంటే అక్కడికి ఈయనంట ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఈ ఓపెనింగ్ అంట. నువ్వు ఒక ముఖ్యమంత్రివయ్యా, నీ సొంత నియోజకవర్గం అది. అక్కడ నిజంగా రైతుల కోసమో ప్రజల కోసమో ఏదో ఒక కార్యక్రమం చేయకుండా బిల్డింగులు పడగొట్టి బిల్డింగులు కట్టి ఇదేం దౌర్భాగ్యం నాకు అర్థం అవ్వట్లేదు. సరే, వాటికి కూడా ఏ రంగులు వేసుకున్నావు మనకు తెలియదు అనుకో, అది వేరే విషయం. నీ రంగులు పిచ్చితో నీ పార్టీ రంగులు కూడా వేసుకోవాలన్నా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. లేదా కోర్టు తిట్టిద్ది అనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఈ బ్యాండ్ ఎందుకు, ఈ పురుగు తక్కువ ఎందుకు అని చెప్పి ఆగుంటావు, అది వేరే విషయం. బట్ ఇవాళ
పులివెందుల నియోజకవర్గంలోనే ప్రజలు నిన్ను నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇవాళ షర్మిలా గారు పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారా, లేదంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారే పోటీ చేస్తారా? దానివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ చీలబోతుందనేటువంటి టాక్ నేపథ్యంలో బీటెక్ రవి గారు, అంటే ఇప్పుడు ఎట్లయితే కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ గారిని ఓడించారో, అదేవిధంగా అక్కడే రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినప్పటికీ అక్కడ బీజేపీ అభ్యర్థి ఏ విధంగా గెలిచాడు, అదేవిధంగా షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి మధ్య ఓట్ల చీలికతో బీటెక్ రవి గారు అనూహ్యంగా పులివెందుల్లో విజయం సాధించిన ఆశ్చర్యం లేదనేటువంటి పరిస్థితి. లేకపోయినా బొటాబుట్టి మెజార్టీతోనే జగన్మోహన్ రెడ్డి బయటపడతాడని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి టాక్లు వస్తున్నటువంటి నేపథ్యంలో బీటెక్ రవి గారిని ఈ విధంగా టార్గెట్ చేయడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతోనే చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.